ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ప్రొజెక్టర్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ స్పీడ్ ఆఫ్ యూ మేకింగ్ అన్ యాంగిల్ 2θ అంటున్నాడు. ఫస్ట్ మనకి ఇటువంటి ఈ ప్రొజెక్టైల్ ఇక్కడ నుంచి మనకి 2θ యాంగిల్తో యూ అనే వెలాసిటీ ప్రొజెక్ట్ చేసినప్పుడు మనకి హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్ చూడండి యూ కాస్ 2θ అయిపోతుంది, యూ సైన్ 2θ అవుతుంది, మనకు తెలిసిన విషయమే. మళ్ళీ ఇక్కడ ఇంకేమంటున్నాడు, ఇక్కడ వాట్ ఈస్ ద స్పీడ్ వెన్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్ అంటున్నాడు. సో స్పీడ్ అడుగుతున్నాడు మనకి చూడండి ఇక్కడ ఎంత అంటే మేకింగ్ యాంగిల్ థీటా, ఎక్కడో ఒక చోట మనకి ఈ యాంగిల్ హాఫ్ అయిపోతుంది కదా, థీటా అయిపోతుంది, వెలాసిటీ చేంజ్ అయ్యి యూ నుంచి వి అయిపోతుంది. అప్పుడు ఈ కాంపోనెంట్ని వి కాస్ థీటా అని, సో ఈ కాంపోనెంట్ని వి సైన్ థీటా అని తీసుకోవచ్చు. సో అప్పుడు మీకు వి అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఆన్సర్లో చూడండి యూ కాస్ థీటా బై యూ కాస్ థీటా సెక్ థీటా అంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేయాలని అర్థమైపోతుంది మనకి. సో మనం వి కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ 2θ హారిజాంటల్ కాంపోనెంట్ని మనం చూసేది అబ్జర్వ్ చేసేది. చూడండి ఇప్పుడు మనకి ఈ వెలాసిటీ వి కావాలి కాబట్టి కాస్ థీటాని కింద తీసుకురండి. అచ్చా ఈ కాస్ థీటా ఈ కాస్ 2θ క్యాన్సిల్ చేయలేమండి, తొందరపడి క్యాన్సిల్ చేయకండి. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం సో ఈ కాస్ 2θని కాస్ థీటా టర్మ్స్లో రాయాలి. దానికోసం ఏం చేయాలి, 2 cos స్క్వేర్ థీటా మైనస్ 1 అని చెప్పేసి రాసుకోవచ్చు కాస్ 2θ. ఇప్పుడు డివైడ్ చేయండి, ఈ 2 కనుక ఇట్లే పెట్టేసి కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా 1 బై కాస్ థీటా, కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగిలింది ఏంటంటే 2 cos థీటా మిగులుతుంది, 2 cos థీటా మిగిలింది, 1 బై కాస్ థీటా అవుతుంది, సెక్ థీటా అవుతుంది. మన ఆన్సర్లలో ఇది ఎక్కడైనా కనబడుతుందా, సి అనే ఆప్షన్లో మనం చూడండి కనబడుతుంది ఇక్కడ, అంటే మన ఆప్షన్ అనేది సి.